హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్. సో నాకెందుకో కొంచెం నా హెయిర్కి ప్యాంపరింగ్ కావాలనిపించింది. అందుకనే లేట్ చేయకుండా సెలూన్కి అయితే వచ్చేసాను అనమాట. సో నేను సెలూన్లో హెయిర్ కట్ అండ్ అలానే స్పా చేయించుకుంటున్నాను. సో నాకైతే హెయిర్ కట్ అండ్ స్పా అనేది పక్కన పెట్టేస్తే, స్పా చాలామంది చెప్పారు స్పా వేస్ట్, హెయిర్కి బాగుండదు, గ్రోత్ ఉండదు, అది ఇది అని చెప్పేసి. అదంతా అబద్ధం. స్పా చేయించుకుంటే హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది అండ్ అలానే చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. మనం స్ట్రెస్ ఫీల్ అయ్యి హెడేక్గా ఫీల్ అవుతుంటే చక్కగా మనకి మసాజ్ కావాలనుకుంటే డెఫినెట్గా సెలూన్కి వెళ్ళి మసాజ్ చేయించుకోండి, అదే స్పా చేయించుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. నేను ప్రతిసారి నా రెగ్యులర్ హెయిర్ కట్ వచ్చేసి బటర్ఫ్లై అనమాట. బట్ ఈసారి నేను ఏం చేయించుకున్నానో గెస్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో నేనైతే ఈసారి ఫెదర్ కట్ అయితే చేయించుకున్నాననమాట. సో ఎందుకంటే ప్రతిసారి బటర్ఫ్లై కట్టే కొత్తగా ట్రై చేద్దాము, ఎక్కువ బ్యాంగ్స్ పెట్టించుకుందాము అని చెప్పేసి. సో నేనైతే ఇలా ట్రై చేశాననమాట. కొంచెం కొత్తగా ఉంటుంది లుక్ అనేది అని చెప్పేసి. బట్ ఫైనల్ రిజల్ట్ చూసేదాకా నాకు చాలా అంటే చాలా భయం వేసింది. ఎలా వస్తుందా ఏంటా, నా ఫేస్కి సెట్ అవుతుందా సెట్ అవ్వదా అని చెప్పేసి. బట్ ఫైనల్ అయితే సెట్ అయిపోయింది అనమాట. నేనైతే స్పా ప్రతిసారి ఎంజాయ్ చేస్తూనే ఉంటాను, ఎందుకంటే మనకి హెడ్ మసాజ్ ఉంటుంది, బాడీ మసాజ్ ఉంటుంది. సో కొంచెం రిలాక్స్ అయిపోవచ్చు అని చెప్పేసి నేను ఇలా ఎంజాయ్ చేస్తూ ఉంటాను అనమాట. స్పా మీలో ఎంతమందికి స్పా ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో హియర్ వి గో ద ఫైనల్ రిజల్ట్. చాలా అంటే చాలా నచ్చింది నాకు. ఐ లైక్ మై హెయిర్ స్టైల్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.